గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ల వాపుతో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పి మరియు మోకాల నొప్పికి కారణాలేంటి? కీళ్ల వాపులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి పాజిటివ్ హోమియోపతి డాక్టర్ సురేష్ బుద్ధా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ముందుగా చెప్పండి, అసలు కీళ్ల వాపులోకి కారణాలు ఏంటి అని ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం? కీళ్ళ వాపులు అనేటటువంటివి అంటే చాలా కారణాలు అనేవి ఉంటాయండి. ఎక్కువగా ఏంటంటే మామూలుగా కీళ్ళ నొప్పులు అనేటటువంటివి ఒక బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో వచ్చేటటువంటి సమస్యలు మామూలుగా అయితే. కానీ కీళ్ళ వాపులు అనేటటువంటి ముఖ్యంగా ఏంటంటే చిన్న కీళ్ళల్లో చిన్న చిన్న జాయింట్స్లో అంటే మన ఫింగర్ జాయింట్స్ కానీ లేకపోతే రిస్ట్ జాయింట్స్ కానీ లేకపోతే కాళ్ళ వేలి జాయింట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా వాపులు రావడం, వాపులతో పాటు పెయిన్ అనిపించడం, బాగా అది చాలా వేడిగా అనిపించడం, చాలా గట్టిగా వాచినట్టుగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితికి వస్తూ ఉంటుంది. సో ఇది ఇలా ఉండేటప్పుడు ఏంటంటే బాడీ అంతా బాడీ పెయిన్స్ లాంటివి అనిపించడం, అలాగే కొంచెం ఫీవరిష్నెస్ అనిపించడం, కొంతమందిలో ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. ఇటువంటి కారణాలు అనేటటువంటివి వస్తే గనక దానిని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలుగా చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే కీళ్ళ వాతం అంటాం మామూలుగా అయితే. సో యూజువల్గా ఏంటంటే అది అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నంత మాత్రానగా సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే ముఖ్యంగా ఏంటంటే లోపల భాగం అంటే జాయింట్స్ లోపల ఈ చిన్న చిన్న జాయింట్స్ లోపల భాగాల్లో ఉండేటటువంటి సైనోవియల్ మెంబ్రేన్ అనేది ఇన్ఫ్లేమ్ అవుతుంది. సో ఇన్ఫ్లేమ్ అవుతా లోపల ఉండేటటువంటి టిష్యూ అంతటినీ కూడా చిన్న చిన్నగా అది డ్యామేజ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే జాయింట్ చాలా విపరీతంగా వాపు వచ్చి పెయిన్ రావడం, ఇంకా బాగా ఎక్కువగా నొప్పితో బాధపడుతూ ఉంటే కనుక అంటే ఎక్కువ రోజుల నుంచి ఎట్లాంటి కంప్లైంట్ ఉంటే కనుక ఆ జాయింట్స్ అన్నీ కూడాను స్టిఫ్ అయిపోయి డిఫార్మిటీస్ అంటే వంకర్లు పోయేటటువంటి అవకాశం అనేది వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ వచ్చినాయంటే కనుక డెఫినెట్గా మనం మినిమం చేసుకునే ఇంట్లో అంటే జనరల్ పనులు కూడాను చేయలేనటువంటి పరిస్థితి కూడా అది లీడ్ చేస్తూ ఉంటుంది. అంటే అతి ముఖ్యమైన కారణాల్లో అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ కింద ఎక్కువ శాతం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు అనేవి అంటే బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది శరీరంలో ఉండేటువంటి ప్రతి టిష్యూని కాపాడాల్సింది అనుకోకుండా ఈ జాయింట్ టిష్యూని దెబ్బతీస్తూ ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల జరిగేటటువంటి ఈ ప్రాబ్లం అండి. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం మేడం. రమేష్ గారు నమస్తే. డాక్టర్ ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఓకే, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మాది కోడిమేల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. ఓకే, చెప్పండి సార్. అయితే మోకాల్ ప్రాబ్లం ఉంది సార్. నాకు కిక్కు కొట్టడమే కానీ మెట్లు ఎక్కడమే కానీ నొప్పి వస్తుంది గత 20 days నుంచి. ఓకే ఓకే, హలో చెప్పండి. ఇంకా అయితే చిన్న నార్మల్ గా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీశారు సార్. ఇందులో బోన్ అరిగిపోయింది అని మెడిసిన్ ఇచ్చారు సార్ 1 month వరకు. అది ఇంకా కంట్రోల్ కావడం లేదు సార్. ఓకే 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 సార్. అట్లాగూ ఆయన ఆర్ఎంపీ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చారు సార్. ఓకే ఓకే సార్ అది వెళ్ళే అంటారు సార్. అది కంప్లీట్ గా కావడం లేదు. అది ఇప్పుడు ఒకటండి, మనం అంటే బైక్ రైడ్ చేసేటటువంటి వాళ్ళు లేదంటే కిక్ కొట్టేటటువంటిప్పుడు ఆ మోకాళ్ళ మీద ఎక్కువగా ఒత్తిడి పడుతుంది యూజువల్గా. సో మోకాళ్ళ మీద అధికమైనటువంటి ఒత్తిడి పడడం కానీ లేకపోతే ఆ ఫోర్స్కి మనకి మోకాళ్ళ లోపల ఉండేటటువంటి కార్టిలేజ్ కానీ లేదా సైనోవియల్ మెంబ్రేన్ కానీ ఆ ఫోర్స్ని తట్టుకోలేక కొంచెం ఇన్ఫ్లేమ్ అయ్యే అవకాశం వస్తుంది. సో దానివల్ల కూడా మనకి ఆ భాగంలో పెయిన్ వస్తుంది. ఇది చాలా అంటే సింపుల్గా కనిపించేటటువంటి సమస్య అనమాట. సో ఎప్పుడైతే లోపల అంటే మీరు ఎక్స్రే డాక్టర్ గారు చూశారని చెప్పారు, అంటే మీరు బయట ఆర్ఎంపీకి చూపించారని చెప్పారు మీరు, కానీ దాన్ని మనం వ్యాలిడ్గా తీసుకోవడానికి లేదండి. సో మీరు ఆ యొక్క ఎక్స్రే కానీ ఇంకా వేరే రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు మీరు వాడుతున్న మందులు కానీ మీరు ఒక క్వాలిఫైడ్ డాక్టర్కి చూపిస్తే కనుక మీకు క్లియర్ కట్గా ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మీరు చెప్పేదిని బట్టి చూసుకుంటే కనుక ఆ ఫోర్స్ అనేది ఒకేసారి పడేటప్పుడు కానీ లేదా రెగ్యులర్గా పడేటప్పుడు కానీ లోపల ఉండేటటువంటి ఆ సైనోవియల్ మెంబ్రేన్తో పాటు కార్టిలేజ్ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ ఫోర్స్ని అంటే ప్రెషర్ని తట్టుకోలేక దానివల్ల ఏంటంటే మనకి పెయిన్ అనేది కనిపిస్తుంది. అంటే పెయిన్తో పాటుగా ఈ మోకాళ్ళు వాపు కానీ లేకపోతే ఏమైనా స్టిఫ్ అవుతున్నట్టు అంటే పట్టుకుపోతున్నట్టుగా అనిపించడం కానీ ఉంటే కనుక మోస్ట్లీ లోపల అరుగుదల అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అండి. బట్ మీరు ఏజ్ ఇవన్నీ చెప్పలేదు మీరు. ఒకవేళ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక ఏజ్ దాటిన తర్వాత 45 అట్లా దాటిన తర్వాత వచ్చేటువంటి సమస్య కానీ ఉంటుంది యూజువల్గా అరుగుదల అనేటటువంటిది ఎగ్జాక్ట్గా ఉంటే కనుక. లేకపోతే ఇంకా వేరే సమస్య ఏంటనేది మన ఎక్స్రే కానీ ఇంకా ఫర్దర్ డీటెయిల్ వెళ్తే కనుక క్లియర్గా తెలుస్తుంది. కానీ మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్ని కూడా క్వాలిఫైడ్ డాక్టర్ చూపిస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో.
హలో, నమస్తే అండి. నమస్తే యుగేందర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ ఉన్నారు. మేడం, నడుము నొప్పి అండి. నా ఏజ్ వచ్చేసి 29 years అండి. ఓకే 4-5 years బ్యాక్ నుండి బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే ఓకే ఒకసారి MRI కూడా తీసాము. అందులో L3, L4, L5 వేసుకున్నారు, కంప్రెస్ అవుతుందన్నారు. ఓకే అండి. అది అప్పుడు కొంచెం పెయిన్ తగ్గిందండి. అప్పుడు పెయిన్ కు సంబంధించి వాడాము టాబ్లెట్స్. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైతుందంటే తిమ్మిర్లు వస్తున్నాయండి. వన్ సైడ్ చెయ్యి కాళ్ళు లాగడము, ఓకే ఈ కూర్చున్నా నిలబడినా ఈ తిమ్మిర్లు చాలా ట్రబుల్ అవుతుంది. రైట్ అండి. సరే, అంటే ఒకటి ఇప్పుడు నడుము భాగంలో ఉండేటటువంటి సమస్య డిస్క్ ప్రాబ్లమ్స్ అంటాము. నడుము భాగంలో ఉండేటటువంటి లంబార్ అండ్ సాక్రల్ డిస్క్స్ మధ్యలో ఉండేటటువంటి ప్రాబ్లం, వెర్టిబ్రాస్ మధ్యలో డిస్కులు ఉంటాయి. అవి కొంచెం పక్కకి అంటే లోపలికి చొచ్చుకుపోవడం, దాన్నే డిస్క్ బల్జ్ అంటాం యూజువల్గా. సో దీనివల్ల ఏంటంటే ఆ లోపల వెన్నుపాము యొక్క నరాలు ఏవైతే మనకి వెన్నుపూసల నుంచి బయటికి వచ్చి కాళ్ళల్లోకి సప్లై చేస్తాయో ఆ నరాల యొక్క రూట్స్ పైన ఎక్కువగా ఒత్తిడి పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ముఖ్యమైనటువంటి కారణం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మీకు చాలా తక్కువ వయసులోనే ఆ ప్రాబ్లం కనిపించడం అండి. సో రెండవది ఏంటంటే ఎప్పుడైతే ఈ నరాల మీద ఒత్తిడి అనేది అధికంగా పడుతుందో నడుము నుంచి 2 కాళ్ళల్లోకి సప్లై చేసే నరాల యొక్క రూట్స్ మీద ఒత్తిడి పడితే కనుక కాళ్ళల్లో తిమ్మిర్లు పట్టడం అనేది మనం చూస్తామండి. సో అంటే యూజువల్గా ఏంటంటే పాదాల్లో కలిగే తిమ్మిర్లను పెరిఫరల్ న్యూరైటిస్ అంటాము. కానీ దీనికి కారణం మాత్రం నడుము దగ్గర ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చెప్పేటటువంటి దీన్ని బట్టి. ఇలాంటి డిస్క్ బల్జెస్ కానీ అంటే నరం మీద ఒత్తిడి అనేది అధికం అవుతుంటేనే తిమ్మిర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే కనుక నరం కొంచెం పని చేయకపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా మెడిసిన్స్ అంటే హోమియోపతి మందులు వాడడం అనేది ఇటువంటి కండిషన్కి చాలా మంచిది. లైక్ అంటే ఏదో పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్స్ కానీ ఇట్లాంటివనే కాకుండా హోమియోపతి మందులు తీసుకుంటే కనుక మొదట ఈ యొక్క నెర్వ్ మీద పడే ఒత్తిడిని తగ్గించుకుంటూ నమ్నెస్ ఇవన్నీ కూడా తిమ్మిర్లు పడడం తగ్గించి తర్వాత పూర్తిగా నార్మలైజ్ చేయడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మీరు అంతకుమించి ఎక్కువగా అంటే భయపడాల్సిన అవసరం అనేది లేకుండా చాలా సేఫ్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియో ట్రీట్మెంట్లో మనం నయం చేసుకోవచ్చు. మీరు ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి ఒకసారి డాక్టర్ గారు చూపించండి. అండ్ అంటే ఇది డిస్క్ ప్రాబ్లమ్ అయినా ఇంకా రిలేటెడ్గా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చూస్తారు. ఎందుకంటే మీ ఏజ్ రిలేటెడ్గా చూసుకుంటే యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేటటువంటి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏంటనేది క్లియర్గా చూసి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా హోమియోపతిలో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు పేషెంట్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ తర్వాత గ్రాడ్యువల్గా ఇంకెలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? అంటే మామూలుగా ఈ జాయింట్ పెయిన్స్లో అంటే బాడీలో ఉండేటటువంటి 2 రకాలండి. మేజర్ అంటే పెద్ద జాయింట్స్, చిన్న జాయింట్స్ అని ఉంటాయి. యూజువల్గా పెద్ద జాయింట్స్ అనేటటువంటివి మనకు మోకాలు కానీ లేకపోతే తుంటి భాగంలో కానీ లేకపోతే షోల్డర్స్ కానీ ఎల్బోస్ కానీ ఇట్లాంటివి కాస్త పెద్ద జాయింట్స్ అని చెప్తూ ఉంటాం. చిన్న జాయింట్స్ అంటే ఫింగర్ జాయింట్స్, రిస్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా. సో యూజువల్గా అంటే ఏ జాయింట్లో మనకి నొప్పి కనిపిస్తుంది అనే దాన్ని బట్టి అది ఎందువల్ల రావచ్చు అనేది దానికి రిలేటెడ్గా ఉండే ఏ డిసీజ్ దానికి కారణం అవుతుంది అనేది చెప్పొచ్చు అండి. యూజువల్గా ఏంటంటే చిన్న జాయింట్స్లో వచ్చేటటువంటి నొప్పుల్లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్గా కనిపించేటటువంటిది. అలాగే వేరే డిసీజెస్ కూడా ఉంటాయి. అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని లేదా సెప్టిక్ ఆర్థరైటిస్ అని ఇట్లాంటివి కూడా ఉంటాయి. కానీ ఈ కీళ్ళవాతం అంటాం మామూలుగా చిన్న జాయింట్స్లో వచ్చేటటువంటి నొప్పులు కానీ వాపు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇది ఏంటంటే ముందు మనకి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది లేకపోతే ఈవినింగ్ టైం లేదా నైట్ టైం పెయిన్స్ ఎక్కువ అవడం కానీ యూజువల్గా చూస్తూ ఉంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి సిమ్టమ్. సో ఎప్పుడైతే కొంచెం ఒక 9-10 అలా దాటుతుందో అక్కడ నుంచి మనకు పెయిన్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. బట్ ఎర్లీ మార్నింగ్ మాత్రం చాలా విపరీతమైన పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు. వీటితో పాటు కొంచెం ఫీవర్ రావడం చూస్తూ ఉంటాయి. ఇవి ఇనీషియల్గా కనిపించే సిమ్టమ్స్. ఒకవేళ ఇవి బాగా ఎక్కువైపోతే కనుక వాపులు అనేవి ఎక్కువైపోతా చిన్న బొడిపల్ లాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి. రొమటాయిడ్ నాడ్యూల్స్ అంటాం వాటిని. అలాంటి బొడిపలు కూడా వచ్చాయంటే డెఫినెట్గా జాయింట్స్ అనేవి డిఫార్మిటీస్కి దారితీస్తున్నాయని చెప్పాలి. డిఫార్మిటీ అనేది ఒక అడ్వాన్స్డ్ డిసీజ్ కండిషన్ అనమాట. ఈ డిసీజ్లో కీళ్ళవాతంలో కీళ్ళు వంకర్లు పోవడం అనేది చాలా అడ్వాన్స్డ్ కండిషన్. అలాగే పెద్ద జాయింట్స్లో కనుక వస్తే కనుక అంటే యూజువల్గా ఏంటంటే మోకాలు నొప్పులు కానీ లేకపోతే యూజువల్ మోకాలు నొప్పులు అనేవి బాగా పని ఒత్తిడి పెరిగేటప్పుడే మనకి యూజువల్గా కనిపిస్తాయి ఇనీషియల్గా.
కానీ లోపల అరుగుదల అనేది పెరుగుతూ ఉంటే కనుక కూర్చొని లేచేటప్పుడు, మెట్లు ఎక్కి దిగేటప్పుడు, లేకపోతే కొంచెం చిన్న పని చేసినా కూడా పెయిన్ రావడం జరుగుతుంది. అది అడ్వాన్స్డ్ కండిషన్ ఏంటంటే అసలు మినిమం పనులు కూడా, అంటే అసలు కూర్చొని లేవడమే కష్టమయ్యేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. అలాగే మోకాళ్ళు అనేవి వంగిపోతాయి, బౌలెగ్స్ అంటాం ఇట్లా. సో ఆ విధంగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఆస్టియోఆర్థరైటిస్లో అడ్వాన్స్ స్టేజ్ కింద చూడవచ్చండి. సో ఈ యొక్క లక్షణాలు అనేవి ఇనీషియల్తో, అంటే స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్డ్ కండిషన్కి మనం వేరీ చేసుకోవచ్చు. ఒకవేళ వీటిని మనం అంటే ఈ కీళ్ళ వాతం సంబంధించి మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి బాడీ లోపల ఉండే మిగతా సిస్టమ్స్ని కూడా దెబ్బతీసే అవకాశం అనేది ఉంటుంది. సో అతి ముఖ్యంగా ఏంటంటే కంటి భాగం దెబ్బతింటుంది, అంటే డ్రైనెస్ అనేది వస్తుంది. సో అలాగే ఆ లోపల స్క్లేరా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఆ లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, స్కిన్ కానీ ఇలా దెబ్బతినే అవకాశం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. కానీ అంటే ఓకే, అఫ్కోర్స్ ఇది చాలా రేర్ అనుకోండి, బట్ కాంప్లికేషన్స్ వరకు వెళ్తే కనుక ఇలాంటివి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు రొమటైడ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తే ఎక్కువ సర్జరీస్కి వెళ్తూ ఉంటారు కదా, అసలు సర్జరీస్ ఎంతవరకు సేఫ్ అండ్ హోమియోలో సర్జరీని అవాయిడ్ చేసే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు సర్జరీ అనేటటువంటిది మా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి ఇది కాదు. హోమియోలో కండిషన్ బట్టి మనం అంటే డెఫినెట్గా సర్జరీని అవాయిడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అరుగుదల అనేటటువంటిది పేషెంట్స్ ఎవరైనా కూడా సో ఏదైనా డిసీజ్ స్టార్టింగ్లో గమనించగలిగితే చాలా మంచిది. సో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల ఏంటంటే హోమియోపతిలో చాలా తొందరగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈవెన్ అడ్వాన్స్డ్ కండిషన్స్ అయినా కూడా హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. అంటే చాలామంది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే కనుక మ్యాక్సిమం అన్ని జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతిదానికి అంటే మనం అంటే ఎక్కువగా సర్జరీకి వెళ్ళిపోవడం అనేది జరగదు. మేజర్ జాయింట్స్ అయితే కనుక ఈజీగా అంటే ఏదో ఒక జాయింట్ అయితే వెళ్తారు సర్జరీకి, కానీ బట్ యూజువల్గా ఏంటంటే మల్టిపుల్ జాయింట్స్ పాలీ ఆర్థరైటిస్ అంటాం. సో మల్టిపుల్ జాయింట్స్ అనేవి ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే సో దానికి చాలామంది పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే స్టెరాయిడల్ కంటెంట్ ఉండేటటువంటి మెడిసిన్స్ కానీ ఇలాంటివి చాలామంది వాడతారు. ఎందుకంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ బాధపడే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ లిస్ట్ అంతా చూసుకుంటే అయ్యే మెడిసిన్స్ ఉంటాయి. అవి చాలా సంవత్సరాల నుంచి వాడే వాళ్ళు కూడా ఉన్నారు సో హోమియోకి వచ్చే ముందు కూడా. కానీ మన హోమియో ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందంటే యూజువల్గా బాడీ యొక్క పూర్తి శరీర తత్వాన్ని ఆధారంగా చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రూట్ కాజ్ అనేది అసలు డిసీజ్ ఎన్ని సంవత్సరాల నుంచి మొదలైంది, రావడానికి అసలు రూట్ కాజ్ ఏంటి, అసలు బాడీలో డిసీజ్ బయటపడడానికి బాడీలో కలిగినటువంటి చేంజెస్ ఏంటి, వీటన్నిటినీ చూసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వ్యాధి యొక్క తీవ్రత, వ్యాధి ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, ఆ వ్యాధితో బాధపడేటువంటి శరీర తత్వము, మానసిక స్థితి, వీటన్నిటిని తీసుకొని మందులు ఇవ్వడం హోమియోలో మాత్రమే జరుగుతుందండి. సో ఈ విధమైన ట్రీట్మెంట్ని కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాం. సో ఇటువంటి ట్రీట్మెంట్ని కానీ కరెక్ట్గా మనం ఇవ్వగలిగితే, అలాగే సివియారిటీని ప్రకారం మందులు కరెక్ట్గా పేషెంట్ అనేది ఎంతకాలం వాడాలనేది మనం కరెక్ట్గా వాడగలిగితే డెఫినెట్గా కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా సర్జరీస్ లాంటివి వెళ్ళిపోకుండా మనం కాపాడగలిగే అవకాశం హోమియోలో ఖచ్చితంగా ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 రీనా గారు చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అదేనండి, చెప్పండి. నమస్తే అండి. నాకు కాళ్ళు నొప్పులండి. ఎప్పటి నుంచమ్మా? అంటే చైర్ పైన కూర్చున్నా పాదాలంతా నొప్పి పెడుతున్నాయండి. ఓకే. చైర్ పైన కూర్చుంటే కింద కాళ్ళు పెడతాను అనుకోండి, కరెంట్ లాగా అంటే చాలా లాగేస్తాయండి. అలాగే కూర్చుని కూడా లేవలేను కింద కూర్చుంటే. ఓకే ఓకే. ఎంత వయసు? వయసు ఎంతమ్మా? నాకు 53 అండి. రైట్ రైట్. ఇంకా అదేనండి, నాకు మోకాళ్ళు అంటే జాయింట్స్ నొప్పి ఉండే, అప్పుడు ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటున్నానండి. ఒక ఏంటి అలోవెరా జ్యూస్ ఉంటుంది కదండి, అది తాగుతున్నాను. దానివల్ల క్లియర్ అయిందండి. నాకు ఈ పాదాల నొప్పి చాలా ఎక్కువగా ఉందండి. కింద కూర్చుంటే మట్టుకు లేవలేను సార్. ఓకే, అదే సార్ చెప్పండి. రైట్ అమ్మా, రైట్. యాక్చువల్గా ఏంటంటే మోకాలు నొప్పులు అనేటువంటి మీరు చెప్పే సిమ్టమ్స్ అనేది మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్ అంటామమ్మా. ఒకటి వయసు రీత్యా చూసుకున్నా, అలాగే చేంజెస్ అంటే కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది రావడం కానీ, పూర్తి కింద కూర్చోలేనటువంటి పరిస్థితి రావడం కానీ ఉంటుంది. అంటే అరుగుదలకు సంబంధించినటువంటి లక్షణం ఇది. సో అరుగుదల అనేది మోకాల్లో ఎక్కువగా ఉండడం వల్ల మోకాలు అనేది దాని బలాన్ని కోల్పోతుంది. అండ్ దానితో పాటుగా అరుగుదలతో తోడుగా ఏంటంటే బోన్స్ అనేవి దాని డెన్సిటీని కోల్పోతాయి. అంటే కాల్షియం లెవెల్స్ బాడీలో తగ్గిపోయి, అలాగే విటమిన్ డి
D3 లెవెల్స్ తగ్గిపోవడం వల్ల బోన్ దాని యొక్క పటుత్వాన్ని కోల్పోతుంది. సో ఇలా పటుత్వాన్ని కోల్పోయినప్పుడు కూడా దానికి ఎక్కువ బలంగా ఉండదు కాబట్టి మన బాడీ యొక్క బరువుని మోసేటటువంటి అవకాశం అనేది దానికి తగ్గిపోతూ ఉంటుంది. సో ముఖ్యంగా అంటే కింద కూర్చొని లేచేటప్పుడు కానీ మెట్లెక్కి దిగేటప్పుడు కానీ కొంచెం బరువు అధికంగా పడుతుంది కాబట్టి సో ఆ టైంలో డెఫినెట్గా మనకు పెయిన్స్ అనేవి ఎక్కువ అవడం జరుగుతుందమ్మా. ఒకటి మోకాల నొప్పులకు కారణం అరుగుదల, రెండవది పాదాల్లో నొప్పులు అన్నారు. సో పాదాల్లో యూజువల్గా ఏంటంటే హీల్ భాగంలో ఒక బోన్ ఉంటుంది, క్యాల్కేనియం బోన్ అంటాం దాన్ని. సో అది కూడా వాపు వచ్చేటటువంటి అవకాశం, అంటే ఇది కూడా బోన్ అనేది మెత్తబడడం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం. అధికమైన ఒత్తిడి దాని మీద పడడం వల్ల ఏంటంటే ఆ భాగం లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ జరుగుతాయి, చాలా విపరీతమైన పెయిన్ రావడం జరుగుతుంది. అలాగే పాదం మొత్తం కూడా పెయిన్ వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా. సో ముఖ్యమైన కారణాలు అయితే ఇవే. కానీ ఒకటి, దీనికి హోమియోపతి మందులు వాడితే గనక మీరు ఈ యొక్క సమస్య నుంచి డెఫినెట్గా బయటపడతారు. ఇందాక చెప్పినట్టు కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది అంటే మన బాడీ యొక్క నేచర్ని ఆధారంగా చేసుకొని చేస్తే మళ్ళీ బోన్స్ కాస్త పటుత్వం కొంచెం పెరిగి అరుగుదల అనేది ఆగడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా అరుగుదలను తగ్గించుకుంటా మళ్ళీ మనం ఈ పెయిన్ నుంచి రిలీఫ్ రావడం అనేది మనం ఖచ్చితంగా చూస్తామమ్మా. సో మీరు దగ్గర ఉన్న పాజిటివ్ హోమియోపతి క్లినిక్ వెళ్ళి ఒకసారి డాక్టర్ గారిని కలిసి విషయం చెప్పండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో భాస్కర్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇది నాకు కీలవాతం వచ్చింది సార్, ఇంతకు 45 రోజుల నుంచి వెళ్ళి. ఓకే సార్, అయితే నాకు 3 months ఫస్ట్ జ్వరం వచ్చింది సార్, రక్తకణాలు తక్కువ వేసి జ్వరం వచ్చింది. ఎస్ అండి. అది జ్వరం తగ్గిన తర్వాత సార్, ఇంత ముందు జ్వరం ఫీవర్ తక్కువైన తర్వాత ఫస్ట్ ఎడంకాలకు వచ్చింది సార్ ఇంట్లో. ఓకే, ఇది లోపల ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎడంకాలు తక్కువ మళ్ళీ ఎడం చేయికి వచ్చింది సార్. ఓకే అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రైట్ సైడ్ వచ్చింది సార్, ఈ 2 తక్కువైనాయి, రైట్ సైడ్ కాలు ఇప్పుడు ట్వంట్లో సార్ ఇప్పుడు. ఓకే, ఇంకా అండి? అంతే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ తక్కువని రైట్ సైడ్ వచ్చింది సార్ ట్వంట్లకి. రైట్ అండి, రైట్ అండి. సార్ ఇది కూర్చుంటే లేవరాదు, లేస్తే కూతురా నడవరాదు సార్ అసలుకి. ఓకే అండి. ఓకే, ఇప్పుడు లేచినప్పుడు ఇంజక్షన్ వేసుకుంటే తక్కువ అవుతుంది, మళ్ళీ ఎప్పటి లెక్కన వస్తుంది సార్ ఇది. రైట్ అండి. ఓకే, అయితే హాస్పిటల్ చూపిస్తే ఇది ఇప్పుడు కంప్లీట్ అయితే పోదు, ఎక్కడ చూపించినా కూడా ఇలా పోతాం అని చెప్పారు సార్. రైట్ రైట్. ఓకే, అదే సార్, దీని గురించి ట్రీట్మెంట్ అని చెప్తారు సార్. చెప్తానండి. అంటే ఒకటి, ఇప్పుడు కీళ్ళవాతం అనేది మనకి కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే కనుక అంటే దానికి కొన్ని సపరేట్ టెస్ట్లు కొన్ని ఉంటాయండి. అవన్నీ మనకంటే ఒకటి రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటాము, లేకపోతే ANA కానీ CRP కానీ ASO టైటర్ ఇట్లాంటి కొన్ని టెస్ట్లు అనేవి ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు. వాటిలో మనకి కొంత దాని యొక్క ఎఫెక్ట్ అనేది బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ అది మీకు కన్ఫర్మ్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తే కనుక సో దీనికి హోమియోలో అయితే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఒకటి అంటే ఇది పెయిన్స్ ఎప్పుడు కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అంటే కీళ్ళవాతంలో ముఖ్యంగా ఒక జాయింట్ నుంచి ఇంకో జాయింట్కి మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది. ఈ జాయింట్ తర్వాత ఇంకో జాయింట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అన్ని జాయింట్స్ కూడా ఈ విధంగా ఇన్వాల్వ్ అయితే బాడీలో ఉన్నటువంటి మేజర్ జాయింట్స్ అన్నీ కూడాను మనకి ఈ ఎఫెక్ట్ బారిన పడి దాని యొక్క నొప్పిని దాని తీవ్రతను చూపించడం జరుగుతూ ఉంటుందండి. సో యూజువల్గా ఏంటంటే ఇది ఫీవర్తో స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది కామన్గానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత చాలా మందిలో ఫీవర్ అనేది బాగా ఎక్కువగా రావడం, తర్వాత ఫీవర్కి ఏమైనా మెడిసిన్స్ వాడడం, దాన్ని తగ్గడం, కానీ నొప్పులు అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇది కేవలం మనకి కీళ్ళవాతంలోనే కాకుండా చాలా రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా, వైరల్ ఫీవర్స్లో కూడా కనిపిస్తుంది. లైక్ చికెన్ గున్యాలో కూడా మనకి ఇదే మాదిరి కనిపిస్తూ ఉంటుంది. చాలా నెలల పాటు కూడాను జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా హోమియోలో మనం పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే వేరే అదర్ మెడిసిన్స్ అనేది ఇవ్వకుండా మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది మందుల ద్వారా పెంచడం జరుగుతుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి బాడీకి మనకు అనుగుణంగా ఉందో అలా చేసిన తర్వాత బాడీ లోపల అన్ని జాయింట్స్లో కూడాను అన్నీ మళ్ళీ ఆ పెయిన్ కానీ లేకపోతే లోపల డిస్ట్రక్షన్ కానీ తగ్గుతా నార్మల్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా హోమియోపతి వైద్యంలో మనం ఖచ్చితంగా చేయగలమండి. దీనికి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్గానే ఉంది, మీరేం భయపడక్కర్లేదు. సో డెఫినెట్గా మీరు దగ్గర ఉన్న పాజిటివ్ హోమియోపతి క్లినిక్కి వెళ్ళి చూపిస్తే కనుక ట్రీట్మెంట్ అనేది విషయాలని చెప్తారు. మీరు రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ చాలా మందిలో ఉండదు కదా, సో అది ఇంకా పర్మనెంట్గా వాళ్ళది అదే పొజిషనా, లేకపోతే మెడిసిన్స్ త్రూ ఏదైనా ఫ్లూయిడ్ ఇంటర్నల్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏజ్ ప్రకారం చూసుకుంటే న్యాచురల్గా కూడా బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది లోపల బాగా తగ్గిపోవడం జరుగుతుందండి. సో దాని తర్వాత దాని పైన మెంబ్రెయిన్ అనేది ఉంటుంది, ఆ మెంబ్రెయిన్ కూడా డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో కానీ ఇప్పుడు ఏంటంటే అది ఏజ్ రిలేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 30 సంవత్సరాల వాళ్ళకు కూడాను
ఆస్టియోఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉన్నాం. అంటే అరుగుదలకు సంబంధించిన సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. అరుగుదల నథింగ్ బట్ లోపల ఉండే సైనోవియల్ మెంబ్రెయిన్ కానీ లోపల ముందు ఫ్లూయిడ్ అనేది గుజ్జు పదార్థం అంటే సింపుల్గా చెప్పాలంటే అది తగ్గిపోవడం ఫస్ట్ స్టార్ట్ అవడం అరుగుదలకి ఇనీషియల్ ఇది అనమాట. సో ఇది యూజువల్గా ఇప్పుడు 35 తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కూడా అరుగుదలలో చాలా మందిలో మనం చూడడం జరుగుతూ ఉంది. ఇటువంటి కండిషన్లో ఏజ్ రిలేటెడ్గా చూసుకుంటే కనుక వీళ్ళల్లో మళ్ళీ ఆ కార్టిలేజ్ అనేది పూర్తిగా దెబ్బతినకుండా చూసుకుంటా దానిపైన ఉండేటటువంటి తొడుగు అంటాం దాన్ని, ఆ కార్టిలేజ్ అనేది పూర్తిగా దెబ్బతినకుండా చూసుకుంటా మళ్ళీ దాన్ని నార్మల్గా చిన్న చిన్న లేయర్ ప్రకారం దాన్ని ఉత్పత్తి చేసేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉందండి. ఇది ఏజ్ రిలేటెడ్గా ఉండడం అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే 80 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి పూర్తిగా డెవలప్ చేయడం అనేది అంటే అది పూర్తిగా డెవలప్ చేయలేం. ఎందుకంటే బాడీలో ఒక ఏజ్ తర్వాత ఆటోమేటిక్ డిస్ట్రక్షన్ అనేది లేదంటే లోపల అరుగుదల అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది కేవలం జాయింట్స్లోనే కాకుండా మిగతా బాడీ టిష్యూస్లో కూడా లైక్ మజిల్స్లో కూడా మనకి అది కనిపిస్తుంది. సో అది దానిని మనం పూర్తిగా అరికట్టగలం అనేది మాత్రం ఎప్పుడు అది కరెక్ట్ కాదు. కానీ మన హోమియోపతి మందుల వల్ల ఏంటంటే దాని శాతాన్ని అంటే చాలా స్పీడ్గా అరిగిపోతుంది అనుకుంటే చాలా స్పీడ్గా అరిగిపోతుంది దాని యొక్క శాతాన్ని మనం తగ్గించడం వల్ల బాడీకి ఆ కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉండేటప్పుడు ఆ మిగిలి ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది కొంచెం హెల్దీగా తయారవడం వల్ల ఆ బరువును కానీ లేకపోతే ఆ స్ట్రెయిన్ కానీ తట్టుకుంటుంది. సో తద్వారా మనకి నొప్పి అనేది తగ్గుతుంది. సో ఇది మనం హోమియోలో చాలా క్లియర్గా ఖచ్చితంగా చేయగలిగే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగానే పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. కేవలం అంటే సూపర్ఫిషియల్గా పెయిన్ కిల్లర్స్ పెయిన్ తగ్గించడం అనేది ఉండదండి. సో న్యాచురల్గా ఇంటర్నల్గా దాన్ని ఇలా కవర్ చేసిన తర్వాతే పెయిన్ రిలీఫ్ అనేది చూస్తూ ఉంటాం పేషెంట్స్ అందరిలో కూడా. సో ఆ విధంగా ఉండడం వల్ల ఏంటంటే బాడీ అనేది స్ట్రెయిన్ తట్టుకునే స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు పేషెంట్స్ పని చేసుకున్నా కూడా పెయిన్ అనేది రాకుండా ఉండడం చూస్తారు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళ డే టు డే లైఫ్కి ఇబ్బంది లేకుండా పర్మనెంట్గా తగ్గించడం మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ B6 న్యూస్.